ఇప్పటికే మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని బౌన్సర్లను గేటు నుంచి బయటకు పంపించారు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వివాదం నేపథ్యంలో మరింత వివాదం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ గొడవలు బౌన్సర్లు ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే చేరుకున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఇంకా లోపల గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. లోపల మంచు మనోజ్ పైన ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, గేట్లు ధ్వంసం చేసుకుని లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే తన కూతురు లోపలే ఉంది, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలని చెప్పి మంచు మనోజ్ కారు దిగి వచ్చి సెక్యూరిటీ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గేట్లను ధ్వంసం చేసుకుని లోపలికి వెళ్లారు. మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చి ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు సెక్యూరిటీ సిబ్బంది పైన. తన కుటుంబంతో తాను లోపలికి వెళ్తున్న సందర్భంలో మీరు ఎవరు అడ్డుకోవడానికి అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మోహన్ బాబు కూడా ఆ సందర్భంలో ఇటు మీడియా పైన దాడి చేయడం అనేది కొంత వివాదానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు డైరెక్ట్ గా వచ్చి మీడియా పైన ఇటు మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా నేరుగా ఆయన దాడి చేశారు. ఆయన సిబ్బంది కూడా దాడి చేసిన పరిస్థితి. ప్రస్తుతం లోపల మంచు మనోజ్ కు సంబంధించినటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. సో ఆయన కుటుంబంతో కలిసి లోపల ఉన్నారు. మరి ఇలాంటి గొడవ జరుగుతుందని చెప్పి సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకునైతే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి లోపల ఇంకా మరిన్ని గొడవలు జరిగితే పోలీసులు మాత్రం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నాయి. లోపల ఉద్రిక్తత వాతావరణం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ మంచు మనోజ్ లోపలికి వచ్చినప్పుడు మౌనిక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్న సందర్భంలో పెద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఉదయం నుంచి ఈ డ్రామా కొనసాగుతూనే ఉంది. ఇటు మంచు మనోజ్ తనకు రక్షణ లేదు, స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, నాపై దాడి జరిగినా కూడా పోలీసు ఏకపక్షంగా ఇటు మోహన్ బాబు వైపు మంచు విష్ణు వైపే ఉన్నారు అని చెప్పి డీజీపీ ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించారు. ఇప్పటికే నా పైన దాడి జరిగింది, మరోసారి దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఇంటెలిజెన్స్ డీజీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. మరోసారి డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే డీజీపీని కలిసిన ఫిర్యాదులో కీలక అంశాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ స్థానిక పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా పైన దాడి చేశారు, మా ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు నా కుటుంబ సభ్యులపై దాడి చేశారు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లను దొంగిలించారని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. కానీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏం రాస్తారనేది కొంచెం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ తన అన్న, తన సోదరుడు, తన తండ్రి తన పైన దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మౌనిక కూడా దీనిపైన ఇటు మోహన్ బాబు వ్యవహార శైలి పైన ఇటు పోలీసుల వ్యవహారాల శైలి పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఈ నేపథ్యంలో ఇంకా వివాదం అయితే కొనసాగుతుంది. హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మౌనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అనేది ఇంకా కొనసాగుతుంది. తీసుకురాదురు అందరూ కెమెరామెన్. తీసుకురాదురు అందరూ కెమెరామెన్. కొట్టుకున్నారు అన్న, వచ్చి బయటకు వచ్చి అన్న, బయటకు వచ్చి కొట్టుకున్నారు అన్న. చెప్పండి